కెనడా క్రైస్తవ దేశం. అక్కడ క్రైస్తవ మతాచారాల ప్రకారమే కార్యకలాపాలు చాలా వరకు చేస్తుంటారు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చర్చిలకి బాగా ప్రాముఖ్యం ఉంటది, ప్రాధాన్యం ఉంటది. మనోళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళు కూడా అక్కడికి వెళ్తా ఉంటుంటారు. అట్లాంటి చర్చిల్ని టార్గెట్ చేశారు చొరబాటుదారులు, శరణార్థులు. కెనడాలోకి వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళు క్రమంగా ఇప్పుడు ఫ్రాన్స్‌లోనూ అదే జరుగుతున్నాయి, కెనడాలోనూ అయ్యే జరుగుతున్నాయి. చర్చిలని టార్గెట్ చేసి చర్చిలను తగలబెట్టే కార్యక్రమం నడుస్తా ఉంది. తద్వారా అక్కడ మత ఉన్మాదం కొత్త మలుపులు తిరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. ఎందుకని ఎవడు అనేది సీసీటీవీ కెమెరాలతో సహా దొరికినాడు. ఎక్కడున్నాడో తెలిసిన పట్టుకోవడానికి వెళ్తే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూర్చుని మా ప్రాంతంలోకి మీరు రావడానికి వీల్లేదని ఉద్యమాలు చేసేటటువంటి స్థాయికి వచ్చింది. తాజాగా ఏదైతే యాంటీ క్యాథలిక్ టెర్రరిజం జరుగుతుందో, ఇస్లామిక్ టెర్రరిజం అక్కడ జరుగుతుందో దాంట్లో భాగంగా ఒక ఆర్సన్ అటాక్ అని చర్చి జరిగింది. లేటెస్ట్గా ఇది సస్కచ్వాన్ దగ్గర ఉన్నటువంటి రెజీనా ప్రాంతానికి సంబంధించినటువంటి చర్చి మీదన పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఆ సీసీటీవీ కెమెరాలో చూస్తే ఆ పర్సన్ తగలబెట్టినటువంటి అతను పూర్తిగా ముఖానికి ముసుగు వేసుకుని వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టాడు అన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది.